ఒకవైపున జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే క్యాండిడేట్లకి చెబుతా మీకు టికెట్ ఎందుకని ఇవ్వట్లేదు, సర్వే పరంగా చూస్తే మీకు నెగిటివ్గా వచ్చింది కాబట్టి ఇవ్వట్లేదు, మీకు ఇంకొక విధంగా అకామిడేట్ చేస్తాను అని చెప్తూ ఉంటే కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అటు కాంగ్రెస్ వైపుకి వెళ్ళడమో, లేకపోతే కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని చెప్పడము ఇట్లాంటివి నడుస్తుంది. అదే కేసినేని నానికి సంబంధించి మాత్రం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడో పిలిచి మాట్లాడినటువంటిది గుర్తుంది. కానీ తాజాగా చూస్తే ఒక ముగ్గురు ప్రతినిధుల బృందాన్ని పంపించి వాళ్ళతో మాట్లాడిపించి వాళ్ళతో చెప్పించారు, నువ్వు పార్టీకి దూరంగా ఉండు అన్నటువంటి. ఇప్పుడు కేసినేని నాని ఒక అయోమయమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఒకటి, చంద్రబాబు గారికి వీర విధేయుడినే, రామభక్త హనుమాన్నే. నెంబర్ 2 వచ్చేటప్పటికి మళ్ళీ నేనే ఎంపీని, కేసినేని చిన్ని చేతిలో వాడితే ఏముంటుంది, ఎలాంటి పరిణామాలు ఉంటాయో నేను నిర్ణయం తీసుకుంటాను. ఆయనకైతే తెలుగుదేశంలోనే ఉండాలని ఉంది, తెలుగుదేశం పార్టీ తరఫునే పోటీ చేయాలని ఉంది. కానీ చంద్రబాబు నాయుడు అలా చెప్పడం వల్ల ఫీల్ అయ్యారా, లేకపోతే టికెట్ తనకే కావాలని కోరుకుంటున్నారా? అసలు ఎక్కడ కాంట్రవర్సీ వచ్చింది, ఎక్కడ కాంట్రడిక్షన్ వచ్చింది? ఇప్పుడు వైసీపీ అభ్యర్థులకి మార్పు అనగానే ఇంకేముంది, షాక్కు ఇరగదీశారు, జగన్ అహంకారంతో ప్రవర్తించాడు అని రాసేటువంటి తెలుగుదేశం అనుకూల మీడియా. ఇక్కడ కేసినేని నాని వ్యవహారం దాంట్లో మాత్రం కేసినేని నానికి చెప్పారు, వివరించారు, ఇలా రాసుకొస్తున్నారు. కాబట్టి ప్రజలకు అర్థమయ్యే కాన్సెప్ట్ అయితే డిఫరెంట్ అవుతుంది. అది పక్కన పెడితే ప్రాక్టికల్గా వచ్చేట్టు కేసినేని నాని ఎంపీగా అయితే మళ్ళీ 3rd టైం గెలవాలని కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అయితే టికెట్ ఇవ్వనంటుంది. దీని పర్యవసానం ఎటు వెళ్తుందో చూడాలి.